ప్రకాశం జిల్లా ఖమ్మంలో సంచలనం సృష్టించిన హత్య ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మేదర వీధి సమీపంలోని పంట కాలువ వద్ద లభించిన మృతదేహ శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 గోనె సంచులతో ముక్కలు ముక్కలుగా నరికి మృతదేహాన్ని పంట కాలువ వద్ద పడివేశారు. ఖమ్మంలోని మేదర వీధికి చెందిన కదం శ్యామ్ హత్యకు గురయ్యాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ నాగరాజు జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కన్నతల్లి లక్ష్మీదేవి ఆలియాస్ సాలమ్మ చెడు అలవాట్లకు బానిసై కొడుకు శ్యామ్ ప్రవర్తనతో విసిగిపోయి ఓ వ్యక్తితో కలిసి హత్య చేయించినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కనపట్లేదని సో అతనికి సంబంధించిన శరీర భాగాలు పడవేసి ఉన్నాయి ఒక 3 మూటల్లో. ఆ ముఖం ఏదో కొంచెం కనపడుతుందని చెప్పేసి ఒక రిపోర్ట్ మేరకు సో ఆ విఆర్ఓ రిపోర్ట్ మేరకు నేను సిఐ గారు ఎస్ఐ గారు వచ్చి చూడటం జరిగింది. ఇక్కడ అది అక్కడికి చిక్కడపడింది. చూస్తే సో అతని మృతదేహం అయితే ఇక్కడ ఉన్నది. సో వాళ్ళ ఇంట్లో వ్యక్తులు మాత్రం కనపట్టలేదు. వివరాలు కనుక్కుందామంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇక్కడ ఇల్లు కూడా సుమారు ఒక 200 మీటర్ల దూరంలోనే ఉంటుంది. బట్ అక్కడ ఎవరు కూడా కుటుంబ సభ్యులు లేరు. సో వాళ్ళ కుటుంబ సభ్యులను విచారించి వివరాలు కనుక్కుందామంటే సో వాళ్ళందరూ కూడా ఇల్లు తాళం వేసేసి కొంచెం వెళ్ళిపోయినారు. వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ మదరు వాళ్ళంతా ఉంటారంట ఇక్కడే, బట్ వాళ్ళు కనపట్టలేదు. సో ఈ కేసుని దర్యాప్తు చేసి ఈ ఈ ఈ శరీరం అంటే ఇతని హత్య చేసి మూట కట్టి ఇక్కడ పడేసింది ఎవరు అనే దాని మీద దర్యాప్తు చేసి సో మిగతా వివరాలని తరువాత తెలియజేస్తాం. కడెం శ్యామ్ అనే వ్యక్తి ఒక 2 డేస్ నుంచి కనపట్టలేదని